శాంతి. మనం ఇంతకుముందు క్లాస్లో ఆత్మ అంటే ఏంటో, పరమాత్మ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సృష్టి చక్రం గురించి తెలుసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఈ సృష్టిలో మానవ జన్మ ఎంతో ఉన్నతమైన జన్మ. కాబట్టి అన్ని జన్మల కన్నా ఉన్నతమైన జన్మ ఈ మానవ జన్మ అంటారు. మరి మానవుడు ఏ విధంగా ఏ యుగాలలో ఏ విధంగా జన్మ తీసుకుంటూ వచ్చాడన్న ఒక విషయం గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. దీన్ని సృష్టి రూపి గడియారము లేకపోతే సృష్టి చక్రం అని చెప్తారనమాట. కాబట్టి ఏ విధంగా ఒక రోజుకి 24 గంటలు కలిపి మనము ఒక రోజు అని చెప్తాం. అట్లా 7 రోజులను కలిపి మనం ఒక వారము అని చెప్తాం. అట్లా 4 వారాలను కలిపి మనం ఒక నెల అంటాము. 12 నెలలను కలిపి మనము సంవత్సరము అంటాం. అదేవిధంగా 12 సంవత్సరాలు కలిపి ఏమంటారు అంటే ఒక పుష్కరము అని చెప్తారు. కాబట్టి 12 ఏళ్ళకి ఒకసారి మనము కృష్ణా పుష్కరం అని, గోదావరి పుష్కరాలని మనము చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లా 5000 సంవత్సరాలు కలిపి మనం ఏమంటాము అంటే ఒక కల్పము అని చెప్తామన్నమాట. ఈ యొక్క కల్పం ఒక ఆయుష్ వచ్చేసి 5000 సంవత్సరాలు అన్నమాట. ఎట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక రోజుకి 24 అవర్స్, 24 గంటల మనకి ఏమేమి వస్తాయి? ఉదయం వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, సాయంత్రం వస్తుంది, తర్వాత రాత్రి వస్తుంది. రాత్రి అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది, మళ్ళీ మనకి ఉదయం అనేది రిపీట్ అవుతుంది కదా. మనం ఎంతమంది ఉండి దాన్ని ఆపాలన్నా కూడా అది ఆపలేము. రాత్రి తర్వాత మళ్ళీ ఉదయం తర్వాత మళ్ళీ రాత్రి అవ్వాల్సిందే. అది సృష్టి ఒక నియమం అన్నమాట. అదేవిధంగా ఎట్లయితే ఒక రోజులో ఈ 4 గడియలు మారుతూ ఉంటాయో, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయో, మళ్ళీ డిసెంబర్ తర్వాత జనవరి అని, ఆదివారం తర్వాత మళ్ళీ సోమవారం అని ఎట్లయితే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందో, అదేవిధంగా ఈ సృష్టి రూపి గడియారంలో కూడా 5000 సృష్టి రూపి గడియారం యొక్క ఆయుష్ కూడా 5000 సంవత్సరాలు అన్నమాట. ఈ 5000 సంవత్సరాలలో 4 యుగాలు వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ 4 యుగాలు అవి ఏంటి అంటే, ఒకటి సత్యయుగము, రెండోది త్రేతాయుగము, మూడోది ద్వాపరయుగము, 4వది కలియుగం అన్నమాట. కాబట్టి ఈ బొమ్మలో మనకంతా కూడా ఈ యొక్క సృష్టి రూపి గడియారంలో మనకు ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది అనమాట. అదేం సింబల్ అంటే స్వస్తిక్ అన్నమాట. కాబట్టి ఈ స్వస్తిక్ బొమ్మను ఎక్కువ ఎక్కడ రాస్తారు అంటే, ఎక్కడ వేస్తారంటే దీన్ని శుభ సూచకము అని చెప్తారనమాట. దీన్ని ఎక్కువ బిజినెస్ కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళు బుక్స్ మీద రాస్తూ ఉంటారు. మళ్ళీ ప్రతి సంవత్సరం దీపావళి పండుగప్పుడు షాప్ అంతా కడిగేసి లక్ష్మీ పూజ చేసేటప్పుడు కొత్త బుక్స్ పెట్టినప్పుడు కూడా బుక్స్ మీద ఈ యొక్క స్వస్తిక్ బొమ్మను రాస్తూ ఉంటారు. తర్వాత గృహ ప్రవేశాలప్పుడు డోర్ల దగ్గర రాస్తూ ఉంటారు. ఇటువైపు శుభం అని రాస్తారు, అటువైపు లాభం అని రాస్తూ ఉంటారు. అదేవిధంగా దేవతల యొక్క హస్తాల మీద కూడా ఈ స్వస్తిక్ బొమ్మని చూపిస్తారనమాట. ఎందుకు అంటే దీన్ని శుభ సూచకము అని చెప్తారనమాట. స్వస్తిక్ అంటే అర్థం ఏంటి అంటే, స్వ అంటే ఆత్మ, అంటే ఈ బాడీ నడిపించే ఒక ఎనర్జీ అన్నమాట ఆత్మ. స్థిక్ అంటే స్థితిగతి, అంటే ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ ఈ 4 యుగాల ఆ ఆత్మక స్థితిగతి ఏ విధంగా మారుతూ వచ్చిందో ఈ స్వస్తిక్లో మనకి నిరూపించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ స్వస్తిక్లో కూడా ముఖ్యంగా 4 భాగాలు చూపిస్తారు. ఈ 4 భాగాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే 4 భాగాలు దేనికి గుర్తు అంటే 4 యుగాలకి గుర్తు ఈ 4 భాగాలు అన్నమాట. కాబట్టి ప్రతి యుగం ఒక ఆయుష్ కూడా సమానంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ప్రప్రథమంగా వచ్చేది సత్యయుగం అన్నమాట. దీని సత్యయుగాన్ని గోల్డెన్, ఎందుకు అంటే గోల్డెన్ ఏజ్ అంటే ఎట్లయితే బంగారంలో స్వచ్ఛత సత్యత ఉంటుందో, అదేవిధంగా ఇక్కడుండే మనుషులలో, ఇక్కడుండే దేవతలలో 100కి 100% నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మం అనేది ఉంటుంది అన్నమాట. ఎక్కడ? సత్యయుగంలో. సత్యయుగంలో ప్రప్రథమంగా రాధాకృష్ణుడు జన్మిస్తారు. వాళ్ళకి ఎప్పుడైతే స్వయంవరం అవుతుందో ఆ రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారనమాట. అట్లా సత్యయుగాన్ని 1250 సంవత్సరాలు శ్రీ లక్ష్మీనారాయణులు పరిపాలన చేస్తారనమాట. అట్లా కాబట్టి స్వస్తిక్లో మొట్టమొదటి గీతలు ఎలా చూపిస్తారంటే సమానంగా చూపిస్తారు, ఈక్వల్గా చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడుండే ఈ దేవతలలో వాళ్ళంతా కూడా ప్రకృతిబద్ధంగా నడుచుకుంటారు. ప్రకృతిబద్ధంగా అంటే 100కి 100% నీతి, నిజాయితీ, న్యాయము,
ధర్మం అనేది వాళ్ళలో ఉంటాయన్నమాట. వాళ్ళలో ఎటువంటి నెగిటివ్ అనేది ఉండదు. నెగిటివ్ అనేది తావే లేదు వాళ్ళకి. ఆ నెగిటివ్ అనేది ఎక్కడ కూడా ఏమాత్రం ఉండదు అనమాట. కాబట్టి ఇక్కడ మొదటి గీతని సమానంగా చూపిస్తారు. వాళ్ళే జనన మరణ చక్రంలో వస్తూ వస్తూ నెక్స్ట్ త్రేతాయుగానికి వస్తారనమాట. చూడండి, ఈ గీతని రెండో గీతని కిందకి వచ్చినట్టు చూపిస్తారు. అంటే వీళ్ళే జనన మరణ చక్రంలో వస్తూ వస్తూ కిందకి త్రేతాయుగానికి వస్తారనమాట. ఈ త్రేతాయుగాన్ని శ్రీరామ శ్రీ సీతలు పరిపాలిస్తారు. సత్యయుగాన్నేమో లక్ష్మీనారాయణులు, వీళ్ళు చంద్రవంశానికి చెందిన మహారాజు మహారాణి. అట్లా సత్యయుగాన్నేమో సూర్యవంశానికి చెందిన మహారాజు మహారాణి లక్ష్మీనారాయణులు పరిపాలిస్తారు. త్రేతాయుగాన్నేమో చంద్రవంశానికి చెందిన మహారాజు మహారాణి అయిన రామసీతలు పరిపాలిస్తారనమాట. కాబట్టి సత్యయుగంలో నారాయణని ఏమంటారంటే శ్రీ సూర్య నారాయణ అని చెప్తుంటాం మనం. ఎక్కువ సూర్యనారాయణుడు అని చెప్తుంటాం. అంటే ఆ నారాయణుడు సూర్యవంశానికి చెందిన మహారాజు అయితే చంద్రవంశానికి చెందిన మహారాజు రాముడు అనమాట. కాబట్టి శ్రీరామ చంద్రుడు అంటాం అనమాట మనం. అట్లా 1250 సంవత్సరాలు త్రేతాయుగాన్ని రామ సీతలు పరిపాలిస్తారనమాట. అట్లా ఇది 1250, సత్యయుగం కూడా 1250. ఈ రెండు యుగాలు కలిపి 2500 సంవత్సరాలు మన భారతదేశంలో సాక్షాత్ ఈ ప్రపంచాన్నే, భారతదేశాన్నే కాదు యావత్ ఈ ప్రపంచాన్ని దేవీ దేవతలు పరిపాలించేవారు. ఈ రెండు యుగాల్లో కూడా ఇతర ఏ ధర్మాలు ఉండవు. ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే రాజ్యం ఉంటుంది అనమాట. ఆ ధర్మమే ఆది సనాతన దేవి దేవతా ధర్మం అన్నమాట. తర్వాత వస్తుంది ద్వాపర యుగం అనమాట. మూడోది వచ్చేసి ద్వాపర యుగం. ఎప్పుడైతే ఈ దేవతలు ద్వాపర యుగానికి వస్తారో ప్రకృతి బద్ధంగా నడిచిన వీళ్ళే ద్వాపర యుగానికి వచ్చేసరికి ప్రకృతికి విరుద్ధంగా నడుస్తారనమాట. కాబట్టి మూడో గీతని ఈ గీతకి టోటల్ ఆపోజిట్గా, క్వైట్ ఆపోజిట్గా చూపిస్తారు. ఎందుకంటే ప్రకృతి బద్ధంగా నడిచిన వీళ్ళే ప్రకృతికి విరుద్ధంగా నడుస్తారు. అంటే విరుద్ధంగా నడవడం అంటే వాళ్ళ లోపల బాడీ కాన్షియస్ అనేది వస్తుంది అనమాట. ఈ రెండు యుగాల్లో కూడా వాళ్ళలో సోల్ కాన్షియస్ ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి బాడీ కాన్షియస్కి వచ్చేసి వాళ్ళలో కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము అనేది వాళ్ళలో స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి వీళ్ళు ఇక్కడ ప్రకృతికి విరుద్ధంగా నడవడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే ప్రకృతికి విరుద్ధంగా నడుస్తారో దేవతలకు ఉండే వాళ్ళు ఇక్కడ మనుజులుగా, అంటే మానవులుగా, సామాన్య మానవులుగా అయిపోతారు. వాళ్ళ గతాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఎందుకంటే ఇక్కడి నుంచి పాపం అనేది స్టార్ట్ అవుతుంది. పాపం చేయడానికి, కామక్రోధాలకు వశమైపోయి పాపం చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే పాపం చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళ గతాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఒకప్పుడు నేనే దేవతలాగా ఉండేవాడిని, నాలో ఇటువంటి దైవీ గుణాలు, ఇంత మంచి క్వాలిటీస్, ఇంత మంచి ఒక కర్మ నాలో ఉండేది అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా తమ గతాన్ని వాళ్ళు మర్చిపోతారు అన్నమాట. మర్చిపోయి ఇక్కడ ప్రకృతి విరుద్ధంగా నడవడం స్టార్ట్ అయిన తర్వాత ద్వాపరిగం స్టార్ట్ అవ్వంగానే పైన నుంచి మహమ్మద్ ప్రవక్త కిందకు వస్తాడు అనమాట. మహమ్మద్ ప్రవక్త కిందకు వచ్చేసి ఇస్లామీ ధర్మాన్ని స్థాపిస్తాడు అనమాట. ఇస్లామీ ధర్మాన్ని ఎప్పుడు స్థాపిస్తాడు? ద్వాపరిగం స్టార్ట్ అవుతూనే మహమ్మద్ ప్రవక్త వచ్చేసి ఇస్లామీ ధర్మం స్థాపిస్తాడు. అప్పుడు ఇస్లాం ధర్మం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈయన వచ్చిన 250 ఇయర్స్ తర్వాత, 250 సంవత్సరాల తర్వాత గౌతమ బుద్ధుడు వస్తాడు అనమాట. ఇతను వచ్చేసి బౌద్ధ ధర్మాన్ని స్థాపిస్తాడు అనమాట. అప్పుడు బౌద్ధ ధర్మం అనేది ఈ భారతదేశంలో స్టార్ట్ అవుతుంది అన్నమాట, ఈ ప్రపంచంలో. కరెక్ట్ ఈయన వచ్చిన 250 సంవత్సరాల తర్వాత జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వస్తాడు అనమాట. అంటే ఎప్పుడు వచ్చాడు? ద్వాపరయుగం ఆరంభమైన 500 సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. మళ్ళీ సృష్టి ఆరంభమైన ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినట్టు యేసుక్రీస్తు? ఇది 500, ఇది 2500, మొత్తం కలిపి 3000 సంవత్సరాలు అయిపోయింది. అంటే యేసుక్రీస్తు రాకముందు ఇది సృష్టి ఆరంభమై 3000 సంవత్సరాలు అయిపోయింది. దాన్ని బిఫోర్ క్రైస్ట్, బీసీ, అంటే క్రీస్తు పూర్వము అని పిలిచేవారు అనమాట. దీని యొక్క రహస్యము మనకి ఎవ్వరికి కూడా తెలియదు. ఏ మఠాధిపతి, ఏ పీఠాధిపతి, ఎటువంటి ఒక మహామనులకు కూడా ఈ యొక్క విషయాలు తెలియదు అనమాట.
సాక్షాత్ భగవంతుడే వచ్చి ఇప్పుడు మనకంతా కూడా ఈ యొక్క రహస్యాల్ని తెలియచేస్తుంటాడు. ఎందుకంటే సృష్టికర్త, సృష్టి రచయిత ఆయన కాబట్టి ఈ సృష్టి యొక్క చక్రం ఒక నాలెడ్జ్ ఉండేది ఆయనలో కాబట్టి ఆయనే ఇప్పుడు స్వయంగా వచ్చి దీని గురించి తెలియచేస్తున్నాడు అనమాట. అట్లా క్రీస్తు రాకముందు 3000 సంవత్సరాలు గడిచిపోయింది. అది క్రీస్తు పూర్వము, ఇదేమో క్రీస్తు శక 2024వ సంవత్సరంలో ఇప్పుడు మనం ఉన్నాం. అంటే క్రీస్తు వచ్చిన తర్వాత ఇది 2024. అంటే క్రీస్తు రాకముందు 3000 సంవత్సరాలు గడిచిపోయింది. దీని రహస్యం ఎవరికీ తెలియదు. అప్పుడు ఆ సమయంలో ఈ ప్రపంచంలో మన భారతదేశంలో సాక్షాత్ దేవీ దేవతలు గాడ్సెస్ పరిపాలించేవారు అనమాట. దేవీ దేవతలు పరిపాలించేవారు మన భారతదేశాన్ని. అట్లా ఈ ద్వాపర యుగం నుంచి అధర్మం అనేది స్టార్ట్ అయిన తర్వాత, అప్పుడు ఇన్ని ధర్మాలు కూడా స్టార్ట్ అయిన తర్వాత నీ ధర్మము నా ధర్మము, నీ జాతి నా జాతి, నీ కులము నా మతము, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. స్టార్ట్ అయ్యి ఈ కలియుగం వచ్చేసరికి, కలియుగము అంటే కలహాల యుగము, కలికాలము అని చెప్తారనమాట. ఈ కలియుగం వచ్చేసరికి ఈ అధర్మం అనేది ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టే 4వ గీతను ఎలా చూపించారు అంటే పైకి చూపించారనమాట. ఈ అధర్మం అనేది మితిమీరిపోతుంది అనమాట కలియుగంలో. తోటి మానవుడిని మానవుడిగా చూడకుండా మానభంగాలు, దొంగతనాలు, దరోడాలు, అవినీతి, అత్యాచారాలు ఇవన్నీ కూడా మితిమీరిపోతాయి అన్నమాట ఈ కలియుగంలో. తోటి మానవుడిని మానవుడిగా చూడకుండా రకరకాల హింసలకి పాల్పడతాడు. జంతువు కన్నా హీనంగా బ్రతకడం మొదలు పెడతాడు మానవుడు. ఎన్నో రకరకాల ఆవిత్యాలకి, రకరకాల అలవాట్లకి బానిసమైపోయి బీడి, సిగరెటు, తంబాకు, డ్రింక్, ఈ రోజుల్లో అయితే మనం చూస్తున్నాము డ్రగ్స్ అనేది కొత్తగా ఇప్పుడు జనరేషన్ పూర్తి డ్రగ్స్కి బానిసమైపోయి ఈ విధంగా రకరకాల పాపకృత్యాలకి పాల్పడతాడనమాట. ఇటువంటి సమయంలో కలియుగ అంతిమ సమయం, ఈ సృష్టి పరివర్తన సమయం, ఈ సమయంలో సాక్షాత్ పరమాత్ముడు సృష్టిపైకి వస్తాడు. ఎందుకంటే మనకి భగవద్గీతలో వాగ్దానం చేశాడు పరమాత్ముడు. ఏమని వాగ్దానం చేశాడు? యదా యదాహి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఎప్పుడైతే ధర్మానికి జ్ఞాని సంభవిస్తుందో, ఎప్పుడైతే అధర్మము అన్యాయం అనేది మితిమీరిపోతుందో అటువంటి సమయంలో శిష్ట రక్షణ కోసం నేను వస్తాను, ధర్మ రక్షణ కోసం నేను వస్తానని చెప్పేసి పరమాత్మ మనకంతా మాటిచ్చాడు. కాబట్టి ఆ మాట ప్రకారం ఈ కలియుగ అంతిమ సమయం, సత్యుగ ఆరంభం, అతి త్వరలో ఈ కలియుగం అనేది మహాపరివర్తన జరుగుతుందన్నమాట. ఎట్లయితే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తర్వాత ఖచ్చితంగా 100కి 100% ఉదయం అనేది రావాల్సిందే. అది సృష్టి యొక్క నియమం. మనం ఎంతమంది ప్రపంచంలో ఉండి యావత్ మనుషులంతా కూడా దాన్ని పట్టుకోవాలన్నా కూడా, దాన్ని ఆపాలన్నా కూడా, రాత్రి పోయి పొగలు రాకుండా ఆపాలన్నా కూడా ఎవరు కూడా ఆపలేరు కదా. రాత్రి పోవాల్సిందే, ఉదయం అనేది రావాల్సిందే. అది సృష్టి నియమం ఏ విధంగానో అదేవిధంగా అతి త్వరలో ఈ కలియుగం వెళ్ళి ఇదే భూమి మీద, ఇదే సృష్టి పైన మళ్ళీ సత్యుగం అనేది, ఈ దేవతల ప్రపంచం అనేది రాబోతుందన్నమాట, దైవీ ప్రపంచం అనేది. కాబట్టి దాన్ని స్థాపించడం కోసమే ఆ పరంపిత పరమాత్మ శివుడు ఈ సృష్టిపైకి వస్తాడనమాట. దీన్నే కలియుగ అంతిమము, సత్యుగ ఆరంభం, ఈ రెండిటి మధ్యలో ఆ పరమశివుడు సృష్టిపైకి వస్తాడనమాట. దీన్నే పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగము అని చెప్తారనమాట. అంటే సంగమ యుగంలో ఆ పరమశివుడు సృష్టిపైకి వస్తాడు. దీన్ని గుర్తుగానే శివునికి ఇంకొక పేరు ఉందన్నమాట, సంగమేశ్వరుడు అంటాం. అంటే సంగమ యుగంలో పరమాత్ముడు సృష్టిపైకి వస్తాడు కాబట్టి ఆయనకి ఆ పేరు రావడం జరిగిందనమాట. ఓం శాంతి.